ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతయే నమః. నమామి నారాయణ పాద పంకజం కరోమి నారాయణ పూజనం సదా. వదామి నారాయణ నామ నిర్మలం స్మరామి నారాయణ తత్వమవ్యయం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా మన 7 డిసెంబర్ నుండి డిసెంబర్ 13వ తారీఖు వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముందుగా గ్రహాల యొక్క పొజిషన్ మనం చూసినట్లయితే చంద్రుడి యొక్క పద్ధతిలో మనం మిథున, కర్కాటక, సింహరాశుల్లో చంద్రుడి యొక్క సంచారం ఉంటుంది. రవి, కుజ, బుధ, శుక్రుడు అనే 4 గ్రహాలు వృశ్చిక రాశిలో ఉన్నాయి. వృశ్చికం నుండి కుజుడు తర్వాత ధనురాశిలో ప్రవేశం ఉంటుంది. ఇదే విధంగా మనం చూసినట్లయితే మీనరాశిలో శని, కుంభరాశిలో రాహు, సింహరాశిలో కేతువు, మరి గురుడు మిథున రాశిలో. ఈ విధమైనటువంటి గ్రహాల యొక్క సంబంధం వల్ల మనం ఏ విధమైనటువంటి విధంగా మనం ఉండాలి, తద్వారా ఏ విధమైన పరిహారాలు చేస్తే తప్పకుండా మనం విజయం సాధించగలము అనేటువంటి విషయాన్ని తెలుసుకుని మనం తప్పనిసరిగా రాశి ఫలాలు తెలుసుకుందాం, విషయాలు తెలుసుకుందాం, పరిహారాలు చేద్దాం, మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు మనం పొందుదాం. మీనరాశి. ఈ మీనరాశి వారికి చంద్రుడు చతుర్థ, పంచమ, షష్ఠ స్థాన సంచారం. రవి, బుధ, కుజ, శుక్రులు 4 గ్రహాలు భాగ్యస్థాన సంచారం. మిశ్రమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అయితే వ్యయంలో చెప్పాలి అంటే జన్మంలో శని, వ్యయంలో రాహు, చతుర్థంలో అంటే మరి తృతీయంలో మరి మేష, వృషభ, మిథున రాశుల్లో అంటే చతుర్థం అన్నమాట. తద్వారా కూడా గురుడి యొక్క బలం చాలా అనుకూలం తక్కువగా ఉన్నది. ఈ విధంగా గ్రహాల యొక్క బలాలు మిశ్రమైనటువంటి బలాలు ఉన్నప్పుడు మనం ప్రతి పనిలో కూడా చాలా శ్రద్ధ అవసరం. అయితే ఈ వారాంతం మాత్రం మీకు చాలా అనుకూలమైనటువంటి కాలం. ఆ సమయంలో ఒక ముఖ్యమైన వ్యవహారం మీకు లాభిస్తుంది. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. అది మీకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది, లక్ష్మీ యోగం కలగచేస్తుంది, ఆర్థిక సర్దుబాట్లు జరుగుతాయి. ఉద్యోగపరంగా ఉన్నటువంటి సమస్యలు పరిహారం అవుతాయి. రాజకీయ పరంగా ఆహ్వానాలు అందుకుంటారు. వృత్తుల పరంగా కాస్త డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనపడుతుంది. వ్యాపార పరంగా కూడా ఆర్థిక లావాదేవీల్లో సామాన్యమైన వ్యాపారానికి పర్వాలేదు. విశేషంగా నేనేదో రియల్ ఎస్టేట్ చేస్తాను లేదా కొత్త వ్యాపారాలు పెడతాను అంటే ఒకసారి ఆలోచించాలి. నూతనమైన వ్యాపారాలు ఈ రాశి వారికి చాలా కష్టం. సామాన్యమైన వ్యాపారాలు చేయడానికి అభ్యంతరం లేదు. సామాన్యమైన వ్యాపారాల్లో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి కాబట్టి పెద్దగా లాస్ అయ్యేటువంటి పరిస్థితులు ఉండవు. అయితే ఈ రాశి వారికి చెప్పాలి అంటే ఉద్యోగపరంగా కొన్ని సమస్యలు వస్తాయి. ఆ సమస్యల పరిహారం తప్పనిసరిగా పరిష్కార మార్గాన్ని వెతుక్కుని ఆ పరిష్కార దిశగా మీరు ముందుకెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి. సంఖ్యల్లో మరి ఈ రాశి వారు 3 రంగుల్లో ఎరుపు ఎక్కువగా వాడండి. ఆరాధనలో నవగ్రహ ఆరాధన, నవగ్రహ ప్రదక్షిణ చేయండి. అవకాశాలు ఉన్నప్పుడు నవధాన్యాల్ని ఆ నవగ్రహాల దగ్గర మీకు నచ్చినవి ఉంచి నమస్కారం చేసుకోండి. తద్వారా మీరు విజయం సాధించగలుగుతారు. ఈ వారం మీకు ముఖ్యమైనటువంటి వ్యవహారాలు వారాంతం యోగిస్తాయనే దృష్టిలో పెట్టుకుని ముందుకు వెళ్ళండి. స్వస్తి.